Okay, and the new series is this. If you are ready for it, the new series I'm going to write up is Family Matters. Family Matters. రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాటర్స్. ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ కుటుంబ విషయాలు. కుటుంబం చాలా కీలకమైంది. రెండు అర్థాలు వస్తాయి దీంట్లో. ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబం చాలా కీలకమైంది. ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబ విషయాలు, ఈ రెండు కలిపే చెప్తాను నేను. That's very, very important. So now, why am I going to family? Because family, number one, is the foundation of a nation. ఒక అసలు ప్రపంచానికే అనుకుందాం, ఒక దేశానికే కాదు, ఒక ప్రపంచానికే ఇది ఫౌండేషన్, పునాది అయి ఉన్నది. పునాది. ఓకే, నౌ how can I say it is the foundation? Because on family, if there is a good family, there is a good society. So a strong family leads to a strong society. Let's say community. And ఒక బలమైనటువంటి కుటుంబము ఒక బలమైనటువంటి కమ్యూనిటీని తయారు చేస్తుంది. అండ్ ఒక బలమైనటువంటి కుటుంబము ఒక బలమైనటువంటి సొసైటీని తయారు చేస్తుంది. ఓకే, సమాజాన్ని తయారు చేస్తుంది. ఒక బలమైనటువంటి కుటుంబము ఒక బలమైనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తుంది. పొలిటికల్ సైన్స్లో రాష్ట్రం అన్న నేషన్ అన్న ఒకటే. వి కాల్ దాట్ లైక్ దాట్, స్టేట్. ఓకే, నా ఒక బలమైనటువంటి దేశాన్ని తయారు చేస్తుంది. ఒక బలమైనటువంటి కుటుంబము ఒక బలమైనటువంటి ప్రపంచాన్ని తయారు చేస్తుంది. సో ఏంటండి దీని అంతటికీ కారణం అంటే కుటుంబం. సో ఒక దేశం సరిగ్గా ఉండాలి, దాని నాగరికత సరిగ్గా ఉండాలి, నైతిక విలువలు సరిగ్గా ఉండాలి, కల్చర్ సరిగ్గా ఉండాలి అంటే ఈ కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉంటే అది ఇన్స్టిట్యూషన్ అంటారు. It's an institution. An institution is a place of learning. Please get it. ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక యూనివర్సిటీయే. ఏమంటామండి? ఇన్స్టిట్యూషన్ అంటే ఒక విద్యాలయమే, అది నేర్చుకునే. సో ప్లీజ్ అండర్స్టాండ్, మీ కుటుంబం నా కుటుంబం విశ్వవిద్యాలయాలు. ఓకే, జస్ట్ గెట్ దట్ క్లియర్లీ. I just want to just stop. The series is Family Matters. తెలుగులో కుటుంబ విషయాలు సిరీస్ పేరు. ఈరోజు శీర్షిక ఏంటంటే ద టాపిక్ ఫర్ టుడే ఇస్ ఫండమెంటల్స్. ఓకే, Family Matters. Today's topic is fundamentals. This is today's topic. Okay, get this very clearly. I'm really burdened to bring this to you. కుటుంబాలు, దేవుడు లాస్ట్ వీక్ అయిపోయిన తర్వాత నేను అడిగాను, మండే ఈజ్ మై ఆఫ్, ఎవరు ఫోన్ చేసినా తీసుకొని నేను. మండే ఈజ్ ఫర్ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్, ఫర్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రైవేట్ డే. నేను తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నన్ను రీచ్ అవ్వడానికి ట్రై చేయరు. సో ఎ డే ఆఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. దాట్స్ ద సాబత్ డే where I really enjoy myself, spend some time with family and spend some time with God, myself, on a different note completely. Okay, so మండే అడిగాను ఏం చెప్తానంటే కుటుంబ వ్యవస్థ శిథిలమైపోతుంది ప్రపంచంలో. దానికి కారణం ఏంటంటే దేవుని ప్రజలు, దేవుని నాయకులు దేవుని ప్రజలకు, ప్రపంచానికి నేర్పించట్లేదు, బోధించట్లేదు.
సో ప్రతి సంవత్సరం వీ హ్యావ్ different series. Back to school we have, back to the basics we have, okay, and then we have family. All right, the Lord bless our home series. So alaga, this time I'm taking up this series, Family Matters. All right, చాలా కొంచెం వివరంగా చెప్పుకుందాం. చాలాసార్లు వేదిక మీద నుంచి కొన్ని వివరాలు చెప్పుకోరు. నేను సిగ్గుపడిన చెప్పడానికి, ఎందుకంటే ఈ వ్యవస్థ ప్రారంభించిన వాడు నా సృష్టికర్త. సో కుటుంబ విషయాలు చాలా ఓపెన్గా చెప్పుకుందాం. గుడిలో కానీ దేవుని ఆలయంలో చెప్పుకోలేకపోతే బయట చెప్పుకుంటాం అనేది అర్థం లేని సంగతి. అది యూ కెనాట్ డూ దాట్. ఆల్రైట్, సో హియర్ ఇట్ ఈస్. ఫ్యామిలీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై ఇట్ సెల్ఫ్. A strong family is a foundation of a nation. A strong family leads to a strong community. బలమైనటువంటి కుటుంబం బలమైనటువంటి కమ్యూనిటీ బలమైన తయారు చేస్తుంది. బలమైన and a strong family leads to a strong society. Strong family leads to a strong state. A nation, strong family leads to a strong world. Period. Okay? Now you got it. Right. Don't forget this. Unless the Lord. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం సార్? ఎలా సాధ్యమవుతుంది? దేవుడు అది సాధ్యం చేయకపోతే అది సాధ్యము కాదు. దో వీ హ్యావ్ ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్. ఓకే, ఇది మర్చిపోకుండా, అన్లెస్ ద లార్డ్. నువ్వు ఏమన్నా చేయి, అన్లెస్ ద లార్డ్. హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వెళ్ళు, దేవుడు నిన్ను నయం చెప్పితే నీకు నయం కాదు. ఇది తీసుకొని మీకు వేస్తే దేవుడు మీకు తగిలేటట్టు చేస్తే కానీ ఇది తగలదు. బేసిక్ రూల్. నువ్వు ఎంత నువ్వు ఎంత నీ గురునా కానీ ఆర్చుడైనా కానీ వేస్తే దేవుడే తగిలేటట్టుగా చేయకపోతే అది తగలదు. ఇప్పుడు ఇస్రాయెల్కి వ్యతిరేకంగా హమాస్ వాళ్ళు బోల్డ్ అని మిసైల్స్ ప్రతి దినం 20-30 మిసైల్స్ వేస్తుంటారంట. ఈవెన్ మోర్ దెన్ దట్ మేబీ. వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము వేసింది ఏది టార్గెట్కి తగలదు, గాలి వచ్చి తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తుంది. ఒకటా రెండా, ఒక రోజా 2 రోజుల. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే దేవుడు కానీ అనుమతించకపోతే ఏది జరగదు. నా జీవితంలో దేవుడు అనుమతించకుండా ఏదైనా జరగటం కూడా తప్పే, మనకు అనవసరం. ఆయన అనుమతి లేనిదే మనకొద్దు, ఆయన అనుగ్రహించనిదే మనకొద్దు. Unless the Lord provides, let us not have it. Unless it is the will of the Lord, let us not have it. It's better not to have it. Precious gift of God, but it comes with many challenges. సో కుటుంబం ఏంటి? అది చాలా ప్రశస్తమైనటువంటి బహుమానం, కానీ కుటుంబానికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒక్క ఛాలెంజ్ కాదు, పెళ్ళైన ప్రతి ఒక్కరిని అడగండి. ఫస్ట్ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అనుకుంటాడు, అనుకునే పిల్లల్ని కంటాడు. పిల్లల్ని ఎందుకు కన్నానా అనుకుంటాం, అనుకునే పెంచుతాం, పెళ్ళిళ్ళు చేస్తాం, వాళ్ళ పిల్లల్ని కూడా పెంచుతాం. అదొక వ్యవస్థ అని ఎందుకన్నాను ముందుకు చెప్తాను నేను. కానీ ఇది రైట్ నౌ నేను ప్రెషియస్ గిఫ్ట్ అంటున్నాను. నేను ప్రెషియస్ గిఫ్ట్. ఫ్యామిలీ ఈజ్ అ ప్రెషియస్ గిఫ్ట్ విత్ మెనీ ఛాలెంజెస్. సో నేను మనం ఒక కుటుంబంలో ఉన్నామంటే, పిల్లలు వినండి జాగ్రత్తగా, మీరు ఒక కుటుంబంలో ఉన్నారంటే దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బహుమానమై ఉన్నది. అది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే కుటుంబం. చాలామంది కుటుంబం లేదు. ఇన్నాళ్ళు జోసెఫ్ చిల్డ్రన్ హోమ్ లో చాలామందికి పేరెంట్స్ లేరు. ఆల్రైట్, సో why don't you cover him also when I'm talking to him? Should probably. And then basically if you look at a lot of things, you have them and you take them for granted. మీకు కుటుంబం ఉంటుంది అండ్ యూ టేక్ ఇట్ ఫర్, మీరైనా గ్రాంటెడ్, నాన్న గ్రాంటెడ్, నానబోతే అమ్మ గ్రాంటెడ్, అమ్మ నానబోతే ఆర్ఫన్స్, అనాథలు, దిక్కుండదు, పెట్టేవాడు ఉండడు, తెచ్చేవాడు ఉండడు. ఓకే, సో ఫ్యామిలీ అనగానే గ్రాంటెడ్గా తీసేసుకుంటారు పిల్లలు. జాగ్రత్త, మీరు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అండ్ దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు, మనం కూడా గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఒక కుటుంబం ఇచ్చాడు మనకి,
కుటుంబము ఏంటది? ప్రశస్తమైనది. ఇట్ ఈస్ అ వెరీ ప్రెషస్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. సో ఏదన్నా ప్రశస్తమైంది ఎలా చేస్తాం మనం? చాలా ప్రశస్తమైన. ఇప్పుడు ఇది నీకు ప్రశస్తమైంది అనుకో, ఇట్లా ఇట్లా ఎగరేస్తుంటాం. చూసారా? మీ గుండె కదా, నా గుండె గట్టమంది. ప్రాబ్లం ఇది పగులుతుందని కాదు, దీంట్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. అదో జీవితం అంతా దీంట్లో ఉంది, బ్యాంక్ అంతా దీంట్లోనే ఉంది. సో ప్రశస్తమైంది ఏది కూడా జాగ్రత్తగా వాడుకుంటాం. సో నీ కుటుంబం ప్రశస్తమైంది, భద్రం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కుటుంబంలో ఉండు, కుటుంబాన్ని జాగ్రత్తగా సాక్కో, కుటుంబాన్ని జాగ్రత్తగా మీరు కట్టుకోండి. ఇది ఒక్కళ్ళు చేసే పని కాదు, అందరూ కలిసి చేస్తే, కుటుంబస్తులు అందరూ కూడా కలిసి చేస్తేనే జరిగేది. సో యు గెట్ దట్ వెరీ క్లియర్లీ. So, and I can tell you, family is like number one is that. Number two, I would say family is like a workshop. Workshop ante enti? Panodu chese pani. If you see that, you know, I wish I could show you workshop, you know. I asked him to do that. So, oka workshop anamata ante anni parikaralu untayi akkada. Anni parikaralu, you can see that right now. You see a workshop. మెకానిక్ పని చేస్తూ ఉంటాడు దాంట్లో. ఓకే, అంటే హీఈస్ ఫిక్సింగ్. వర్క్షాప్లో దే మేక్ అండ్ దే రీమేక్ అండ్ దే ఫిక్స్. ఓకే, చెడిపోతే సరి చేస్తారు, అదే వర్క్షాప్ అంటే. రీప్లేస్మెంట్ థియరీ కాదు అక్కడ. ఉన్నదాన్ని మళ్ళీ లేత్ మిషన్కి పంపించి మళ్ళీ చేస్తుంటారు. వర్క్షాప్ ఈజ్ సంథింగ్ లైక్ దట్, వేర్ ద చీఫ్ మెకానిక్ నోస్ ఎగ్జాక్ట్లీ ద డిజైన్ ఆఫ్ ద ఎంజిన్. ఆ ఎంజిన్ డిజైన్ తెలుసు కాబట్టి, సో వర్క్షాప్లో నువ్వు పంపిస్తే ఒక 1 day కావచ్చు, 10 రోజులు కావచ్చు, కొన్ని 2-3 నెలలు మీరు పెయింటింగ్కి సరిగ్గా పెయింటింగ్ పంపిస్తే డెంటింగ్ పెయింటింగ్ అయ్యి వచ్చేటప్పటికి 2-3 months పడుతుంది. See, a workshop is a place where the old will be refurbished and made brand new. పాతది రీఫర్బిష్ చేసి మొత్తం మళ్ళీ దాన్ని కొత్తగా చేస్తారు వర్క్షాప్లో. నడవలేంది, నడవకుండా ఆగిపోయిందని మళ్ళీ నడిచేటట్టుగా చేస్తాడు. ఓకే, ఇక అందరూ ఇది పడేస్తే బాగుండి, ఇక అయిపోయింది సార్ పాతది అంటే, ఇటు తీసుకురండి. ఐ హ్యావ్ అ బ్లూ బర్డ్ నిసాన్. ఐల్ టెల్ యూ, ఇట్స్ ఫెంటాస్టిక్. ద మూమెంట్ యూ జస్ట్ accelerate, that sound itself gives you so much of joy. And we have a mechanic, he does a grand job on that. Nako saab karenge. So the chief mechanic knows it. The chief mechanic here knows it. And ఈయన సరి చేయకపోతే నీ కుటుంబం సరికాదు. ఓకే, 2 క్లియర్ మాటలు జ్ఞాపకం. ఓన్లీ ఫౌండేషన్స్ ఇస్తాను ఈరోజు. ఒకటి, కుటుంబం ప్రశస్తమైనటువంటి గిఫ్ట్, అది దేవుని దగ్గర నుంచి. ఓకే, రెండవది కుటుంబం ఒక వర్క్షాప్. మూడవది కుటుంబం ఒక వ్యవస్థ, ఇన్స్టిట్యూషన్, a place of learning. A workshop is a place of restoring, and institution is a place of learning. ఈ 3 జాగ్రత్తగా ఉంటే then we will be able to understand what I am trying to tell you. Ephesians 5:22-25. ఒకళ్ళు ఎఫీషియల్ రాసిన పత్రిక 25వ అధ్యాయం 22 నుంచి 22-25 చేయండి. కొలస్సీయులు 3:18 నుంచి 21 వరకు చదవండి సార్, క్విక్లీ, వెరీ క్విక్లీ. Wives, submit yourselves to the husbands as is fitting in the Lord. Colossians 3:18-21. Wives, submit yourselves to your husbands as it is fitting in the Lord. Husbands, love your wives and do not be harsh with them. Children, obey your parents in everything. Fathers, do not embitter your children. So just very clearly, భార్యలకి రాశాడు ఇక్కడ, దాని తర్వాత భర్తలకి రాశాడు, బిడ్డలకి రాశాడు, తండ్రులకి రాశాడు. ఎఫీసీలో 5:22-25 చూస్తే, wives, submit yourselves to your own husbands. మీ సొంత అంటే పక్కింటోడికి కాదు, మీ సొంత భర్తలకి మీరు లోబడి ఉండుడి. చాలా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆ సొంత జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. హడావుడి చేసి వాళ్ళని పక్కింటి వాళ్ళకి లోబట్టం కాదు, మీ భర్తకు లోబడి ఉండుడి. దాని తర్వాత ఏమంటారు సార్? క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున. జస్ట్ ఇమాజిన్, this is very important. క్రీస్తు సంగమునకు
శిరసై ఉన్నలాగున ఉన్నలాగున, as Christ is the head of the church. పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. Wow, please understand, నీ భర్త సంపాదిస్తున్నా సంపాదించకపోయినా, నీకు ఒక భర్త ఉంటే ఆయన రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా చేస్తున్నా చేయకపోయినా, నీ భర్త ఉదయం నుంచి ఏదో ఇంట్లోనే ఉండి ఏమన్నా కానీ, ఇఫ్ హీ ఈజ్ విత్ యూ అండ్ ఇఫ్ ఈజ్ ఫాదరింగ్ యువర్ చిల్డ్రన్ ఇన్ అ వే దట్ హీ లైక్ ద మ్యాక్సిమం దట్ ఈస్ పాసిబుల్ విత్ హిమ్, యూ అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ యువర్ హెడ్. శిరసై ఉన్నట్లు మళ్ళీ చదువున్నది, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరో చెప్పాడంట భర్త శిరస్సు అయితే భార్య ఏంటి సార్ అంటే మెడ ఎటు పడితే అటు తిప్పుతుంది ఆ శిరస్సునే అని. సో మీరు అలా ఉండద్దు, మీరు లోబడి ఉండాలి. అండ్ దెన్ ఇట్ సేస్ యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్స్ అండ్ హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్. ఎలాగ చెప్తాడు 25వ అధ్యాయంలో 25వ వచనంలో ఏమంటాడు, భర్తలు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఎట్లా ప్రేమించమన్నాడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లోబడండి అంటే ఎప్పుడు మమ్మల్ని లోబడమంటారు అని మీరు హడావిడి చేస్తారు ఈ స్త్రీలందరూ. కానీ ఎంత సుఖమైన పని అండి, ఆఫ్టర్ ఆల్ లోబడ్డ చెప్పిన మాట ఏంటో కదండి. మాకెంత తిప్పులు ప్రేమించే మామూలుగా ప్రతిసారి ప్రేమించబుద్ధి కాదు. ఈ ప్రేమించడం అనేది ఎలా ప్రేమించాలంటే, క్రీస్తు సంఘము కొరకు ఎట్లాగో తన జీవితాన్ని అర్పించుకున్నాడో అలాగ ప్రేమించాలంటే మీ కొరకు మేము చచ్చిపోయి అంత ప్రేమించాలా మిమ్మల్ని. ఒక బుల్లెట్ వస్తుంటే మేము అడ్డం పడాలి అంటే, ఫర్ అస్ మోర్ దెన్ అవర్ లైఫ్, అవర్ లవ్ ఫర్ యూ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో ద బైబుల్ వాజ్ సో క్లియర్ అబౌట్ ఇట్. మనం కొలసీలు రాసిన పత్రిక భార్య భర్త బిడ్డలకి క్లియర్గా ఇచ్చారు. 127 128 కీర్తనలు చదువుకున్నాం, దాంట్లో క్లారిటీ ఉంది. భార్య భర్త పిల్లలు. దెన్ ఇఫ్ యూ సీ ఎఫిషియన్స్ చాప్టర్ 6 1-4, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్, ఇది పిల్లలకు చాలా. అండ్ దెన్ 4th ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అంటాడు. 4th వర్స్లోకి వచ్చాడు, ఫాదర్స్ డు నాట్ ఎగ్జాస్పరేట్ యువర్ చిల్డ్రన్ అంటాడు. తర్వాత 1 తిమోతి 3:5 చూస్తే ఓ మంచి మాట, ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ నో హౌ టు మేనేజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, హౌ కెన్ హీ టేక్ కేర్ ఆఫ్ గాడ్స్ చర్చ్? ఓకే, అంటే సొంత కుటుంబం ఎవడైనాను తన ఇంటి వాని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అంటే ఇది సంఘంలో ఉన్న నాయకులే కాదు. నువ్వు ఇల్లు పెట్టలేకపోతే నీ ఆఫీస్ నేను చక్కబెడతావు సార్. నీ ఇల్లుని చక్కబెట్టుకోలేకపోతే నువ్వు సంఘాన్ని ఏం చక్కబెడతావు? నేను నా ఇల్లుని చక్కబెట్టుకోలేకపోతే, ఇఫ్ ఐ కాంట్ గెట్ ఒబీడియన్స్ ఫ్రమ్ మై చిల్డ్రన్, if I can't get my will to be done here, if I can't use my authority as a daddy, as a father, as the head of the house, as the priest of the house, as the shepherd of this house. ఎవరో తెలుసా, నువ్వు ఇంటికి యజమానుడు అంటే ఇంటి యజమానుడు, ఇంటి నాయకుడివి, ఇంటికి కాపరివై ఉన్నావు, ఇంటికి లీడర్ వై ఉన్నావు, ఇంటి మేనేజర్ వై ఉన్నావు. ఐఎమ్ టెలింగ్ యూ, మల్టీఫెరస్ రోల్స్ ఉన్నాయి మనకి. సో నా కుటుంబంలో నేను చెప్పింది నేను అనుకున్నట్టు జరగకపోతే నేను ఇంకా బయటికి వెళ్ళి ఏం సాధిస్తాను నేను? సో నా కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాం. ఐ నీడ్ టు ఫోకస్. సో ఐ వాంట్ డాడీస్ టు ఫోకస్ ఆన్ ద ఫ్యామిలీ మోర్ ఫ్రమ్ నౌ ఆన్. ఇక్కడుండి ఒక తండ్రిగా, ఒక నాయకుడిగా కుటుంబం మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు గౌరవం అనేది నువ్వు నన్ను గౌరవించు అంటే వచ్చేది తెచ్చుకునేది కాదు. Respect can't be demanded. Respect can only be earned. నువ్వు సంపాదించుకోవాలి. ఒక తండ్రిగా నీ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే ఆటోమేటిక్గా నీకు ఆ గౌరవం వస్తుంది, నీ మాటకి గౌరవం వస్తుంది. ఒక భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే ఆటోమేటిక్గా యాజ్ యూ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ అ హస్బెండ్, automatically you earn the respect of people. So basically you should understand that you are the head of the family and you should call the shots, because God is in the business of blessing families. ఇండివిజువల్గా బ్లెస్ చేయడమే కాదు, దేవుడు కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం.
అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే అబ్రహాంని ఆశీర్వదించాడంటే ఆటోమేటిక్ ఇసాక్ వచ్చింది, ఇసాక్ ఆశీర్వదించాడు యాకోబు. సో పిల్లలందరికీ అట్లనే వస్తుంది. నోవను ఆశీర్వదించాడు, పిల్లలందరూ నావనెక్కేశారు, ఓడనెక్కేశారు. దేవునికి స్తోత్రం. అబ్రహాంను బట్టి వాగ్దానం చేయమని తరతరాలు అయిన తర్వాత, ఎన్నో తరాలైన తర్వాత మళ్ళీ వాగ్దానం భూమిలోకి వాళ్ళు వెలిగారు. యోసేపుని ఆశీర్వదించాడు దేవుడు. యోసేపు కుటుంబం, ఎక్స్టెండెడ్ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వాట్ ఈస్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ద ఫ్యామిలీస్ టుడే? ఈ రోజుల్లో కుటుంబాల్లో ఏం మిస్ అవుతుంది? బేసిక్గా ఒక్కటి మనం చెప్పుకోవచ్చు, కుటుంబాల్లో ఒక్కటి చాలా కీలకంగా మిస్ అవుతుంది. అదేంటో తెలుసా? కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నది లేనిది చెప్తా. అందరికీ టైం ఉంది, అందరికీ టైం లేదు. కాంట్రడిక్టరీ కదా, క్రేజీ. ప్రతి ఒక్కడికి టైం ఉంది, ప్రతి ఒక్కడికి టైం లేదు. అనవసరమైనటువంటి వాటన్నిటికీ టైం ఉంటుంది, అవసరమైనటువంటి వాటికి టైం ఉండదు. సో ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ప్రాబ్లం ఈజ్ నాట్ ద టైం, ప్రాబ్లం ఈజ్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం. మేనేజ్మెంట్ ఆఫ్ టైం. ఇది రాక ఎప్పుడు దేనికి ఎంత సమయం ఇవ్వాలో తెలియక, ఎవరితో ఎంత సమయం గడపాలో తెలియక సతమతం అయిపోతున్నాయి కుటుంబాలు. బోల్ని ఫొటోస్ చూపిస్తాం, కుటుంబం అంతా కూర్చొని ఉంటుంది, ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకొని ఉంటారు. ఒక ప్రక్కన అందరు టీవీ చూస్తూనే ఉంటారు, మధ్యలో ఎవరు మొబైల్ వాళ్ళు, ఆ టీవీ ఉంటుంది, ఈ మొబైల్ కూడా ఉంటుంది. మాట్లాడుకుంటానికి కూర్చున్నాం, కారులో అందరం కలిసి బయటికి వెళ్దాం, మొబైల్. హోటల్కి వెళ్దాం, అందరం కలిసి కూర్చొని ఎవరు మొబైల్ వాళ్ళు. భార్య భర్తలు కూర్చుంటారు, లెట్స్ గో అవుట్ హనీ అని, వాడి మొబైల్, అమ్మాయి మొబైల్, అమ్మాయి. They do not know how to manage their time. They are together yet apart. కలిసే ఉన్నారు, they are together, కానీ they are together. ఫ్యామిలీ కలిసే ఉంటుంది ఒకే రూఫ్ కింద, they are under a roof, but they are miles apart. బాబు బాబు అని పిల్లలు, వాడు అక్కడే ఉంటాడు అదే రూమ్లో. బాబు బాబు ఏంటంటే చెవులో పెట్టుకుని ఉంటాడు, వాడికి వినపడదు. ఏంటి వాడు, అమ్మో పోనీ ఆన్లైన్ క్లాసెస్ వింటున్నాడు కాదు, చెత్త రీల్స్ ఉంటాయి, ఇన్స్టా రీల్స్, చెత్త సమ్ రబిష్, అవి చూస్తూ ఉంటారు. యూట్యూబ్ దిస్, ఒక్కటి వాడు ఉపయోగం ఏదో పైసా వచ్చేది ఉండదు. అండ్ దే ఆర్ బిజీ. సో వాట్ ఈస్ దట్ ద ఫ్యామిలీ is lacking? The average family spends less time together now than before. క్రితంలో కుటుంబాలు కలిసి they used to have a great fun time, exchange talks, views, and then exchange love. But right now సమయం ఉండి కూడా సమయం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాం. మేనేజ్మెంట్ ఆఫ్ టైం లేక, తెలియక అనవసరమైన వాటికి సమయం ఇస్తూ అవసరమైన వాటికి సమయం ఇవ్వకుండా కుటుంబం అంతా కలిసి ఉండి కూడా మైళ్ళ దూరంలో బ్రతుకుతున్నాం. ఈ పరిస్థితి మారాలి. ఇలాగున్నందుకు కుటుంబ వ్యవస్థ శిథిలం అయిపోతుంది, డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇట్ ఈస్ గెటింగ్ డెస్ట్రాయిడ్. కుటుంబ వ్యవస్థ డెస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, సో ఐ విల్ గివ్ యూ సమ్ బేసిక్స్. ద బేసిక్ ఐ విల్ గివ్ యూ సమ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అ క్రిస్టియన్. ఒక క్రైస్తవ కుటుంబానికి, యాక్చువల్గా అయితే ప్రతి కుటుంబం, సో ఐ వుడ్ డూ దిస్, బట్ ఎస్, ఒక క్రైస్తవ కుటుంబం, ఐ విల్ పుట్ ఇట్ ఇన్ బ్రాకెట్స్. ఆల్రైట్, కదా? సో number one, a family must be committed to one another. బేసిక్ పునాదులు ఏంటంటే, కీలకమైన నియమాలు ఒక కుటుంబ వ్యవస్థ నిలబడటానికి, కుటుంబ వ్యవస్థ నిలబడటానికి బేసిక్ నియమాలు ఏంటంటే, నంబర్ 1, ఫ్యామిలీ మస్ట్ బి కమిటెడ్ టు వన్ అనదర్.
committed to one another. ఒకరితో ఒకరికి కమిట్మెంట్ ఉండాలి. చాలామంది ఏమనుకుంటారంటే ప్రేమ చాలా కీలకమైంది. డెఫినెట్లీ ప్రేమ మంచిది, ప్రేమ ఉండాలి. కానీ ఈ యాజ్ లాంగ్ యాజ్ our true idea of love is not that of sentimental feelings and warm emotions that the world tries to portray as love. If you know that truth and then you don't go by it, it's fine. So if love is just feelings, then there is no commitment involved. ఏదో ఫీలింగ్స్ వామ్ ఏదో హగ్ ఇచ్చేసి అది నో that is not commitment. Commitment includes sacrifice. ఇది లేనిదే కమిట్మెంట్ లేదు. త్యాగము లేనిదే ఒకరికొకరికి కమిట్మెంట్ ఉండదు. ఇప్పుడు when love if the Christian family love means firmly committed to one another, like the wife and the husband and the children and the parents together, ఇట్లా కమిట్ అయి ఉంటే, కమిట్మెంట్ ఉన్నప్పుడు ఫీలింగ్స్ ఎలాగున్నా కానీ కమిట్మెంట్ తెగిపోదు, కుటుంబం వ్యవస్థ చక్కగా నడిచిపోతూ ఉంటుంది. లేకపోతే ఫీలింగ్స్ ఈరోజు ఒక ఫీలింగ్ ఉంటుంది, రేపు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫీలింగ్స్ బట్టి మన కుటుంబ వ్యవస్థ మారిపోతుంటుంది, స్ట్రక్చర్. నో, ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దాట్. See, now all the time we won't be in a good mood. మూడ్లో సరిగ్గా లేవని చెప్పి కుటుంబాన్ని చెడగొట్టలేం, కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోలేం కదా. You can walk out. See, a wife might be irritated with her husband, husband might be irritated with wife, just because the feelings are bad. I'm leaving. And he'll go, what is this rubbish? తీసుకొచ్చి కొరడాతో కొట్టాలా? That is so wrong. It is not about feelings. You just can't walk away. You can't do that. So, children, I'm done with you. Okay, I'm out of the family. I'm out of the family. I'm just saying, you can't. This is commitment. You just can't say, I'm getting out. అది ఫీలింగ్స్ని బట్టి ఉండకూడదు. నీ ఫీలింగ్స్ ఏమైనా, సిబ్లింగ్ రైవలరీ ఉంటుంది. అన్న చెల్లెలు, అక్క చెల్లెలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు పిల్లలు, అర్థం కాదు. కొన్నిసార్లు చూస్తూ ఉంటే వీళ్ళు మనుషులైనా లేకపోతే విరోధి దేశాలు, అంటే దేశం పేరు చెప్తే బాగుండదు, ఈ మనం ఉన్నారు కదా వీరు, వాళ్ళు కొట్టుకుంటున్నారా అనిపిస్తుంది అనమాట. ఇట్స్ సో ఫనీ. It is so funny. We've got to get to understand this very clearly, that now basically a steadfast and a strong family, if it has to be a steadfast and a strong family, you have to be committed to the family, to one another. Mommy, daddy, daddy, mommy, daddy, children, mommy, children, mommy, daddy, children, children, daddy, mommy. You got the point? Right. Okay. This applies now basically to married relationships. Basically, if the spouses, ante husband and wife, if the husband and wife are actually very close and committed to each other, then the family will be safe. భార్య భర్తలతో తేడా వస్తేనే మనకి మేజర్ తేడా వస్తుంది. ఓకే, now let's go to the number 2. Now I'm given time, so let's go to number 2. Okay, now just before number 2, ఒక చిన్న మాట I would like to share with you. Family is, I'm calling family as an institution. I want us to understand this very clearly, because it's a place of learning, and if you want to build a strong family, you should be ready to learn. సో ఒక కుటుంబాన్ని కట్టబడాలి కుటుంబం అంటే మనం నేర్చుకుంటానికి సిద్ధపడి ఉండాలి. నంబర్ 2, ఫ్యామిలీ మస్ట్ బి కమిటెడ్ టు గాడ్. నంబర్ 2, కమిటెడ్ టు గాడ్. నంబర్ 1, కమిటెడ్ టు వన్ అనదర్. కుటుంబంలో ఒకరికి ఒకరు కమిట్మెంట్ ఉండాలి. రెండవది, దేవునికి కమిట్మెంట్ ఉండాలి. వ్యక్తిగతంగా కమిట్మెంట్ ఉండాలా, కుటుంబం అంతా కలిసి కమిట్మెంట్. దీంట్లో ఏంటంటే కుటుంబంలో అందరికీ ఒకే లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ విత్ గాడ్ ఉండదు. అయినా పర్వాలేదు, ఒక్కొక్కరు ఒక లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉంటుంది. అందరికీ ఇట్లాంటి కమిట్మెంటే ఉండాలి అనేది అవసరం లేదు. బట్ కమిట్మెంట్ టు దేవుడు ఉన్నప్పుడు, కమిట్మెంట్ టు గాడ్ ఉన్నప్పుడు, దెన్ వెన్ యూఆర్ కమిటెడ్ టు గాడ్, యూ విల్ నాట్ బ్రేక్ అవే, బికాజ్ యువర్ కమిట్మెంట్ టు గాడ్ కమ్స్ అవుట్ ఆఫ్ కమిట్మెంట్ విత్ ఈచ్ అదర్, టు ఈచ్ అదర్. మీకు మీరు కమిట్ అయి ఉంటే ఆటోమేటిక్గా దేవునికి కమిట్ అవ్వడం చాలా ఈజీ. డిసగ్రిమెంట్స్ వస్తాయి, ఒకేషనల్ డిసగ్రిమెంట్స్ వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. బట్ that doesn't mean that
you lose out on the commitment. God uses our normal, fallible human families to shape and mold us. Please understand it. God uses our normal, fallible, అంటే ఈజీగా పగిలిపోయి విరిగిపోయేటటువంటి ఆ ఫ్యామిలీస్ని వాడుకొని మనల్ని వ్యక్తిగతంగా మనల్ని మలచగలడు. ఎట్లా? ఆయన స్వరూపుల క్రైస్ట్ లైక్నెస్లోకి మనల్ని మలుచుకోగలడు. ది అప్సెటింగ్ టైమ్స్ ఇన్ ద ఫ్యామిలీస్, కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో, టెన్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ, చాలాసార్లు టెన్షన్స్, ఇవన్నీ ఏం చేస్తుంది తెలుసా? మన జీవితంలో ఫలము అంటే the fruit of the spirit, okay, the fruit of the spirit, ఆత్మ ఫలము మనలో మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. ది స్పిరిట్ ఆఫ్ లవ్, ది స్పిరిట్ ఆఫ్ జాయ్, ది స్పిరిట్ ఆఫ్ జెంటిల్నెస్, గుడ్నెస్, పీస్, పేషెన్స్, అండ్ కైండ్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఆల్ దీస్ మన కుటుంబంలో మనం నేర్చుకోగలం. కుటుంబంలోనే మనకి పునాది పడుతుంది మన క్యారెక్టర్ మోల్డ్ అవడానికి. సో బేసికలీ ఇవి రెండు ఉన్నట్లయితే నీకు నీ క్యారెక్టర్ మోల్డ్ అవడానికి కుటుంబం కారణమవుతుంది. Members, once you are committed to each other, once you're committed to God, then your character will get molded and through the situations in the family. Because God yearns to use our interaction in order to mold us. ఒకరితో ఒకరు మన సంభాషణని వాడుకొని రోమిలు రాసిన పత్రిక 8:29 లాగా ఇంటూ క్రైస్ట్ లైక్నెస్, ఆయన క్రీస్తు స్వరూప్యంలోకి మనల్ని మార్చుకుంటాడు. ద కొల్యూజన్స్ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓకే, నా బేసికలీ ఇట్ ఈస్ లైక్ దిస్. I did my geography as well, for when I was preparing for civils exam. సో జాగ్రఫీలో ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇస్ మూవింగ్ ఫార్వర్డ్. వీఆర్ ఆన్ ప్లేట్ టెక్టానిక్ థియరీ అంటారు. వాటర్ పైన ప్లేట్స్ ఉన్నాయి, ప్లేట్స్ పైన ల్యాండ్ ఉంది, ల్యాండ్ మూవ్ అవుతుంది. వీఆర్ యాక్చువల్లీ ప్రెస్సింగ్ అండ్ పుషింగ్ యురేషియా. సో ఇండియా ఇక్కడుంటే, యురేషియా ఎక్కడుంటే, ఈ మూవ్ అవుతా ప్లేట్ టెక్టానిక్, వీఆర్ పుషింగ్. ఆ పుష్లో నేను ఒకటి అడుగుతాను, how many of you love Himalayas when you see that? I mean, amazing, isn't it? Amazing. Himalayas ఎలా తయారైనాయో తెలుసా? కొన్ని సంవత్సరాల నుండి ఇది ఇండియన్ కాంటినెంట్ యురేషియాని పుష్ చేస్తుంటే ల్యాండ్ అప్హీవల్ వచ్చి అక్కడ అవి ఒక బ్యూటిఫుల్ హిమాలయన్ మౌంటైన్ రేంజ్గా తయారైనది. See, beauty is often birthed in struggle. Imagine if both of them, if the lands had life, it would be so painful. అబ్బా, ఎంత బ్యూటిఫుల్ హిమాలయాస్ అంటే ఎంత స్ట్రగుల్ ఉండింది ఆ రేంజ్ రావడానికి. నీ భలే కుటుంబం అంటే ఎంత స్ట్రగుల్. సో స్ట్రగుల్ లేకుండా ఒక అందమైనటువంటి కుటుంబంగా నువ్వు తయారు కాలేవు. పీరియడ్. స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఆ స్ట్రగుల్లో అదొక ప్రాసెస్. నువ్వు చాలా బలంగా తయారవుతావు. యువర్ క్యారెక్టర్ విల్ బి బిల్ట్ అప్. యూ బికమ్ స్ట్రాంగ్ ఇన్ దాట్. అండ్ ఫ్యామిలీ కెన్ అల్టిమేట్లీ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ యూ. అండ్ గాడ్ కెన్ యూజ్ that best for His glory. The results will be deeper and stronger. The results will be deeper and stronger, and more stable family relationships will be established through struggle. సో అప్పుడు చాలామంది అన్నారు, పక్కింటి వాళ్ళు చూడు వాళ్ళు ఎంత బాగున్నారు, మన కుటుంబంలో ఎప్పుడు అన్నాడు. పక్కింటికి వెళ్ళి నువ్వు ఉంటే ఒక వారం రోజులు నీకు తెలుస్తుంది. ఏ కుటుంబంలో నీ కుటుంబం అంత బెస్ట్ ఇంకోటి లేదు. ఓకే, రైట్. నాన్నకి ఏదో ప్రాబ్లం ఉంది, అమ్మకి ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళకే ప్రాబ్లమ్స్ అని నీకేం తెలుసు? కనపడటానికి చాలా బాగా కనపడతా ఉండుంటారు. భార్య క్లబ్కి వెళ్ళిపోద్ది, భర్తకి ఇంకొకరికి వెళ్ళిపోతే వాళ్ళిద్దరు ఏదో చేసుకుంటారు, మళ్ళీ వచ్చి చక్కగా ఇంట్లో ఏదో వండుకొని అంత బాగానే ఉన్నట్టు చేస్తుంటారు. మీరు పక్కన చూసి మీకేదో వాళ్ళు పంపిస్తే ఇంటికి షేర్ చేస్తే చాలా ఫీల్ అయిపోతారు. నో, ఇట్స్ మీ అమ్మ ఇంట్లోనే ఉంది, మీ నాన్న రోజు సాయంత్రం ఇంటికి వస్తున్నాడు, దేవునికి స్తోత్రం. వాడు తాగి తందానాలు చేస్తాడు పక్కింటాడు, మీ నాన్న చక్కగా డబ్బులను దాచిపెట్టుకుని నీకు ఫీజు కడుతున్నాడు, దేవునికి స్తోత్రం. I mean, you don't realize the values. పక్కనోడు చూడు ఎట్లాంటి కారులు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, నువ్వు పక్కనోడు చూడు, నీ సంగతి నువ్వు చూసుకో. I'm telling you, your family is the place. There is no better place of learning and practice except the family. The family is the fundamental place and a very important place. Number 3. Okay? Family members must be committed to memorials. Oh, I need to rush up. Committed to memorials. Memorials. Can you shoot it or should I write it up?
Okay, committed to memories. You should be committed to memory. Memorials జ్ఞాపకార్థాలు. ఓకే, జ్ఞాపకార్థాలు అంటే రిహార్సింగ్ యువర్ గ్రాటిట్యూడ్ ఇన్ రెస్పాన్స్ టు వాట్ గాడ్ హెస్ డన్. దేవుడు నీకు చేసిన మేళ్ళకి నువ్వు తిరిగి ప్రతిస్పందించే విధానం అది జ్ఞాపకార్థాలను రాసి పెట్టుకోవాలా, చెక్కి పెట్టుకోవాలా. రిమూవింగ్ ప్రైడ్ బ్లాక్స్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో నుంచి కానీ గర్వాన్ని తీసేసే దేవుని మంచితనం మన జీవితంలో ఫ్లో అవుతూ ఉంటుంది. రిపీటింగ్ స్టోరీస్ టు ద చిల్డ్రన్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్. What do I mean by, being committed to memorials? You should be repeating stories to children about God's good. దేవుని మంచితనమును పిల్లలకి మనం పదే చెప్పాలి. బోర్ కొట్టేస్తుంది. కొన్నిసార్లు మా అమ్మ దగ్గర కూర్చుంటే అయ్యే చెప్పిందే చెప్తుంటుంది, అనిపిస్తుంటుంది బోరు. మమ్మీ డాడీ అయ్యే చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళకి ఆ జ్ఞాపకాలు, దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకాలు ఉన్నాయి. నేను పుట్టినప్పుడు ఎలాగ హాస్పిటల్కి వెళ్ళిందో, హాస్పిటల్ ఎలా జరిగిందో ఎన్నిసార్లు చెప్పారో మా మమ్మీ. మై మదర్ టోల్డ్ మీ సో మెనీ టైమ్స్. Now it might sound boring, but actually she's just reminded of the goodness of God, gratitude flowing, and please repeat stories. పిల్లలకి ఇష్టం ఉన్నా లేకపోయినా repeat your stories because that will last in their mind. మా అమ్మకి చేశాడు, మా నాన్నకి చేశాడు, నాకెందుకు చేయడు అనే ఫీలింగ్లోకి వస్తారు when they are in trouble. Releasing children for God's purposes. Okay, number 1, rehearsing gratitude. Number 2, removing pride. Number 3, repeating the stories. Number 4, releasing your children for God's purposes. దేవుని ఉద్దేశాల కొరకు బిడ్డల్ని నీవు విడుదల చేయాలి. Then finally, building monuments as memorials, testimonies for generations to come. నీవు కొన్ని జ్ఞాపకార్థాలు కట్టాలి. పలాని జ్ఞాపకంలో ఈ ఫ్లైఓవర్ కడుతున్నాం, పలాని జ్ఞాపకంలో ఈ బిల్డింగ్ కడుతున్నాం, పలాని జ్ఞాపకంలో ఈ ఫ్యాన్. సో సంథింగ్ లైక్ దట్. పిల్లలకి ఎప్పుడు జ్ఞాపకం ఉండేటట్టుగా, తరతరాలు జ్ఞాపకం ఉంచుకునేటట్టుగా దేవుని మంచితనం బట్టి నువ్వు అనుభవించిన మనిషిగా కొన్ని మెమోరియల్స్, జ్ఞాపకార్థాలు కట్టాలి. యూ షుడ్ బిల్డ్ మాన్యుమెంట్స్ యాజ్ మెమోరియల్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ యూ షుడ్ బి కమిటెడ్ టు ఫెలోషిప్. Number 4, committed to fellowship. Fellowship, all right? You should be committed to fellowship. అంటే సహవాసానికి కమిట్ అయి ఉండాలి. And it is actually, when I'm talking about fellowship అంటే hanging out together కాదు. I'm talking about a communion. You see, a communion is a close relationship with someone in which feelings and thoughts are exchanged. నీ భావాలు, నీ ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకునేటటువంటి రిలేషన్షిప్, అది ఫెలోషిప్, అది కమ్యూనియన్ అంటే. సో కేవలం కలిసి ఉందాం, కలిసి అందరం కలిసి ఒక సినిమా చూడటం, అది ఫెలోషిప్ కాదు. అర్థమవుతుంది సార్? చాలా సార్లు ఏమవుతుందంటే ఈ లోకంలో అందరం కలిసి సినిమా చూద్దాం, లేకపోతే అందరం కలిసి గుడికి వెళ్దాం, అందరం కలిసి ఎటో ఉంటుంది మన దృష్టి, అందరం కలిసి టీవీ చూద్దాం ఎటో ఉంటుంది దృష్టి. అది కాదు. అన్నీ ఆపేసి మనల్ని మనం చూసుకుంటూ అవును ఏంటి సంగతులు, పాత రోజుల్లో మనం సుబ్బారావు ఏం చేస్తున్నా ఏంటంట, వీడికి ఎందుకు అనుకుంటాం మనం ఈ రోజులు అంటే వీడికి ఎందుకు ఆ రోజుల్లో అటువంటి దిక్కుమాల ఆలోచనలు వచ్చాయి కావు. చక్కగా లేదండి మా అమ్మాయికి ఇది, మా అబ్బాయికి ఇది చెప్పుకుంటారు. ఎక్స్చేంజ్ ఫ్యామిలీస్లో యూ షుడ్ బి కమ్యూనియన్ అండ్ దట్ ఎక్స్చేంజ్ షుడ్ బి దేర్. సో వాట్ కైండ్ ఆఫ్ అ కమ్యూనియన్ షుడ్ బి దేర్? ఓకే, లెట్ మీ జస్ట్ ఓకే, I have to rush, so I'm rushing. So that is number 4. Is it number 4? This is number 5. Okay, we are talking about, no, I'm still talking about 4. It's about communion. Okay, this is fellowship. All right, and we are talking about communion. Now, let me tell you this. It has to be a holy communion. పరిశుద్ధమైనటువంటి కమ్యూనియన్ అయ్యండి. ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, పరిశుద్ధమైనటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫీలింగ్. ఇట్ హ్యాస్ టు బి ఎ ఫ్రెండ్లీ కమ్యూనియన్. ఫ్రెండ్లీ కమ్యూనియన్ ఒక స్నేహపూర్వమైనటువంటిది. ఓకే, అండ్ మూడవది, ఇట్ షుడ్ బి ఎ ఫన్ ఫిల్డ్ కమ్యూనియన్. మరి రండి అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం.
ఏంటి ఏం జరుగుతుంది అది కాదు పిచ్చా పాట అని ఉంటుంది మనకి కొలోకియల్ లాంగ్వేజ్లో. ఏదో పిచ్చబడ మాట్లాడుకుంటూ ఎవడో ఒకటి పిచ్చి జోకేస్తాడు, ఒకడికి నవ్వు వస్తుంది, ఒకడికి నవ్వు రాదు, గందరగోళం మాట్లాడుకుంటూ ఏంటి మీ స్కూల్లో కాలేజీలో మా కాలేజీలో ఒకడు చెప్తుంటారు వినాలా. All these things, all this fun thing should be going on. హాస్యభరితమైన అంటే దీంట్లో గాసిప్ ఉండకూడదు, ఇంకొకరి గురించి మాట్లాడకూడదు, స్కాండలస్గా ఇంకొకరి గురించి మనం తీర్పులు తీరుస్తూ మాట్లాడకూడదు. సో ఇవన్నీ జరగాలంటే ఏంటి ముఖ్యమైనటువంటిది? ముఖ్యమైనది ఏంటంటే ఇవన్నీ జరగాలి అంటే you should plan to lead, we should lead an intentional family life. Intention ఏమంటాం? ఉద్దేశం. ఓకే, ఉద్దేశం. ఓకే, సో ఇంటెన్షన్. నువ్వు ఒక ఫలభరితమైనటువంటి కుటుంబాన్ని నేను కట్టుకుంటాను, ఫలభరితమైనటువంటి కుటుంబ జీవితం జీవిస్తాను అనే ఉద్దేశం లేకుండా నువ్వు కుటుంబాన్ని కట్టలేవు. సో ఉద్దేశపూర్వకంగా కట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో మన కుటుంబం, పిల్లలు కూడా ఏంటి మన కుటుంబం ఎందుకు ఇట్లా ఉండాలి? ఇంకోళ్ళ కుటుంబం గురించి మాట్లాడటం ఏంటి? మన కుటుంబం ఎందుకు ఇంట్లో ఉండాలి? సో ఉద్దేశపూర్వకంగా మన ఇల్లుని చక్కబెట్టుకుందాం, మన ఇల్లుని శుభ్రం చేసుకుందాం. బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాయి అనుకోడు, అరే బట్టలు సర్దుకుంటాను, వాష్ చేసుకుంటాను, సర్దుకుంటాను. ఇంకోటి సర్దితే ఇంకోటి బయట పెడితే గొడవ చేయను, నేను హంగామాలు చేయను, నేను సర్దుకుంటాను. నాకు సిగ్గు ఉండాలా, శరం ఉండాలా, నేను సరిదిద్దుకుంటాను. మన ఇల్లుని ఎక్కడ తుడిచేసి ఇక్కడ పడేస్తారు ఇంట్లో కూడా. సో అటువంటి మన ఇల్లుని మనం సరి చేసుకుందాం, మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకుందాం, ఒకరికొకరు రిలేషన్షిప్స్ మనం సరి చేసుకుందాం. ఎవరినైనా క్షమాపణ వేడుకోవాలా, ఒకరు సారీ అక్కయ్య, సారీ అన్నయ్య, సారీ చెల్లి, సారీ తమ్ముడు, సారీ మమ్మీ, సారీ డాడీ, సారీ చిల్డ్రన్, చెప్పుకుంటూ కుటుంబాన్ని ఇంటెన్షనల్గా కట్టుకోవాలి. దెర్ ఆర్ 3 words which are very important when you're trying to build an intentional family life. There are 3 words that are very important. Intention. One is purpose. ఉద్దేశపూర్వకం అంటే నువ్వు కట్టాలంటే ఒకటి పర్పస్ ఉండాలి, రెండవది డిసిప్లిన్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ విజన్. ఆల్రైట్, రెండవది I've got just 2 minutes. I'll do my best. I don't know if I can extend it. So intentional life is number 1 ఉద్దేశం, రెండవది క్రమశిక్షణ, మూడవది దర్శనం. ఈ లేకుండా నువ్వు కుటుంబాన్ని కట్టలేవు. మరి ముఖ్యంగా కుటుంబ యజమానులుగా తండ్రి తల్లి కలిసి చేయవలసిన పనులు, డిసిప్లిన్ అనేది సెల్ఫ్గా వాళ్ళకు ఉండాలి వ్యక్తిగతంగా, అండ్ దెన్ దే షుడ్ ఆల్సో help children develop that, okay, which is very important. And the family is not a product of ingenuity. It is an institution of God. ఏదో ఆదాం పడిపోయిన తర్వాత ఫ్యామిలీ తయారవటం కాదు. దేవుని ఉద్దేశ ప్రకారంగా ఒక కుటుంబం నియమించబడింది, నియమంలోకి వచ్చింది, కట్టబడింది. ఇట్ హోల్డ్స్ అ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇన్ లైఫ్, సెకండ్ ఓన్లీ టు అవర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్. కుటుంబం, ప్లీజ్ అండర్స్టాండ్, దేవుని సేవకులు బిలీవర్స్, నంబర్ 1 క్రీస్తుతో నీ సంబంధం, నంబర్ 2 నీ కుటుంబం, నంబర్ 3 నీ మినిస్ట్రీ. బైబిల్ ప్రకారం సరిగ్గా అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు వదిలేసి కొన్ని పనులు చేయడానికి వెళ్తాం. దట్ డజంట్ మీన్ నువ్వు పని మీద దుబాయ్కో అమెరికాకి వెళ్ళిపోతే కుటుంబాన్ని వదిలేసినట్టు కాదు, అట్లా కాదు. నంబర్ 1 క్రీస్తుతో నీ వ్యక్తిగత సంబంధం, నంబర్ 2 నీ కుటుంబంతో నీ వ్యక్తిగత సంబంధం, వారితో సహవాసం. దట్ ఈస్ నంబర్ 3 దేవుని కొరకు నువ్వేమైనా చేయడం అనేది. ఓకే, పర్పస్ ఆఫ్ ఫ్యామిలీ, యాక్చువల్లీ దిస్ ఈజ్ అవర్ ట్రైనింగ్ గ్రౌండ్. ఈ ఉద్దేశం నెరవేరబడటంలో మనల్ని ఒక ప్రాసెస్ ద్వారా తీసుకెళ్తాడు దేవుడు. అది మన ట్రైనింగ్ అవుతుంది. You see, a home has to be a place of unconditional love. షరతులు లేని ప్రేమ అయి ఉండాలి, అండ్ టోటల్ సరెండర్ ఉండాలి. సంపూర్ణమైనటువంటి సమర్పణ
ఉండాలి. దేనికి? దేవుని చిత్తం, టు గాడ్స్ విల్. ప్రభా, నా కుటుంబం పట్ల నీ చిత్తమేమై ఉన్నది. ఇంటి యజమానిగా నువ్వు తెలుసుకోవాలి, అడగాలి. సో ఇట్స్ అ ట్రైనింగ్ గ్రౌండ్. అన్కండిషనల్ లవ్ తోటి నువ్వు ట్రైన్ అవ్వగలవు బెటర్. లవ్ ట్రైన్స్ యూ బెటర్ దాన్ ద వ్యాక్. అండ్ దెన్ టోటల్ సరెండర్ టు గాడ్స్ విల్, సంపూర్ణమైనటువంటి సమర్పణ దేవుడికి. అండ్ 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 ఎ హోమ్ హ్యాస్ టు బి ఎ ప్లేస్. దిస్ ఇస్ ఆల్ అ హోమ్, ఓకే? ఎ హోమ్. A home has to be a place of preparation. సో ఇప్పుడు నీకు నాకు మనకి పిల్లలు ఉన్నారు. ఏంటి ఆ పిల్లలు? వాళ్ళని మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. సో కుటుంబంలో ఏం జరుగుతుంది? పిల్లల్ని పెంచట్లే. అది ఇప్పుడు వచ్చిన తేడా అది. ఇట్ ఈస్ నాట్ పెంచింగ్, ఇట్ ఈస్ ప్రిపేరింగ్. యు గెట్ ద పాయింట్? వాళ్ళని పెంచడం కాదు, పిల్లల్ని పెంచుతున్నాం కాదు, నువ్వు ప్రిపేర్ చేస్తావు. ఏంటి సార్ ప్రిపేర్? దేవుని ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేరబట్టేటట్టుగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. దట్ గాడ్స్ విల్ అండ్ హిస్ పర్పస్ విల్ బి. ఐఎమ్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ టుమారోస్ టు బి ఏబుల్ టు బి కింగ్డమ్ పీపుల్. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలుగా వాళ్ళు ఉండటానికి నేను వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు సంఘములో, తర్వాత సమాజంలో, అలాగే దేశంలో, ఇన్ ద చర్చ్, ఇన్ ద సొసైటీ అండ్ ఇన్ ద వరల్డ్, in the nation, that there will be productive citizens. I am preparing productive people to be productive citizens of the nation. Productive. సో అంటే ఏదైనా ఉత్పత్తి చేసే మనుషులు ఊరికే లేజీ ఫెలోస్గా తిని పండుకొని గవర్నమెంట్ ఖర్చు పెట్టిందంతా ఎంజాయ్ చేసి అట్లా కాదు. దిస్ ఈస్ అబౌట్ బీయింగ్ ప్రొడక్టివ్. ప్రొడక్టివ్నెస్ comes with the time that you spend in doing something also. ఒక క్షణంలో ఏదైనా చేసి, ఒక గంట చేసి 24 గంటలు చాలా ప్రొడక్టివ్ అనుకో, దాట్స్ స్టూపిడ్. యూ కాంట్ బి టాకింగ్ టు అ ఫూల్. But when God gives you a fool, you got to help him and prepare him or her to be productive persons. So this is very important for you, and keep that in mind, that purpose is very important. When you go to discipline, discipline అనేది ఇక్కడే చాలాసార్లు, మమ్మీస్ బీ కేర్ఫుల్. ప్రేమ ఉంటే ఉంది నీకు, ఊరికే దారిపోయొద్దు. డాడీ ఏదని చెప్తే నోరు మూసుకొని డాడీ చెప్పింది విను అను. నువ్వు సైడ్ చేసావంటే పిల్లోని, దే విల్ స్టార్ట్ ప్లేయింగ్ బిట్వీన్ యూ. వారికి ద్వంద్వత్వం వస్తుంది, డ్యూయల్ క్యారెక్టర్ డెవలప్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో నౌ టు ఫిక్స్ అండ్ ట్యూన్ us we need discipline. Discipline is necessary to fix us and tune us. మనల్ని సరిదిద్దటానికి, శృతి చేయటానికి. శృతిలో ఉండాలి. కుటుంబం అంతా శృతిలో ఉండాలి అంటే ఇది జరగాలి ఖచ్చితంగా. ఓకే, ఈ డిసిప్లిన్ అనేది లేకపోతే, నంబర్ 1 డిసిప్లిన్ టైం, సమయంలో వాళ్ళకి క్రమశిక్షణ. ఒక్కడికి క్రమశిక్షణ లేదు. వాడు ఎప్పుడు లేస్తాడు తెలియదు. అంటే పని ఉంటేనే లేవచ్చు, పని లేకపోతే ఎందుకు లేసేది అనేవాడు ఒకడు ఉంటాడు. ఉదయం లేవటానికి, పని చేసుకుంటానికి, రాత్రి పడుకుంటానికి. ఈ రాత్రి టీవీలో లేకపోతే ఇవన్నీ చూస్తూ ఉంటారు. You get the point? They don't know how to manage time. If you don't know how to manage time, time will manage you and you will be destroyed. నువ్వు సమయానికి బానిసమైపోతావు. I never go by the clock actually, except when I'm preaching, because they keep telling me you have to end. I make sure that I run the show. The clock doesn't run my life. I run it. So you have to get to that point. Time is the biggest thing, and a disciplined family will, number 1, spend time together. Spend time together. క్రమశిక్షణ ఉన్న కుటుంబం ఒకరితో ఒకరు కలిసి సమయం గడుపుకుంటారు. రెండవది, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇది నంబర్ 1 టైం అయితే. నంబర్ 2, you have good and godly habits. మంచివి, దైవికమైనటువంటి habits. You know what I'm talking about? I'm talking about a spiritual rhythm. Spiritual rhythm
And then you should also have something like, a spiritual rhythm ఏ కాకుండా you should also have family logarithm. అంటే కుటుంబానికి ఒక లెక్క ఉంటుంది. నాకు ఒక తిక్క, దానికి ఒక లెక్క. ప్రతి దానికి ఒక తిక్క ఏదో ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లాగరిథం ఫాలో అయిపోవాలి. పక్కింటోడు కుటుంబం లాగరిథం నువ్వు ఫాలో అవ్వకూడదు. You have to understand, it's like a habit or a behavior. It says, a number, but I'm just pushing it to a habit or a behavior that shows how many times a habit or behavior called the base has to be multiplied by itself to produce acceptable behavior. Okay, instead of number, I change it to behavior. So here, every family habits and behavior. ఇది చెప్పాలని నేర్పించాలి. వాడికి విసుకొచ్చినా నీకు విసుకొచ్చినా చెప్పాలా, చెప్పాలా, బతిలాడాలి, చెప్పాలి. We have to prepare them. Please keep that in mind. And finally, you have number 3 is financial management. Okay, దీంట్లో మూడోది financial management వస్తుంది. Family financial management. ఇది లేక ఎంతమంది, ఎన్ని కుటుంబాలు గందరగోళం అయిపోతున్నాయో చెప్పడానికి లేదు. క్రెడిట్ కార్డు ఒకటి దొరికింది ఫ్రీగా, ఎక్కడ పడితే అక్కడ దానికి ఎక్కేసి. క్రెడిట్ కార్డ్ జీవితం అంటే అప్పులమయమైపోయిన జీవితం అని. నీకు నీ అకౌంట్లో డబ్బులుంటే క్రెడిట్ కార్డు వాడి వెంటనే తీర్చారు, అది వేరు, రివార్డ్ పాయింట్స్ వస్తాయి, సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఎంత దరిద్రమైనటువంటి లోకం అంటే, నువ్వు ఎంత అప్పు తీసుకొని ఎంత తీర్చగలిగితే అంత గ్రేట్. నువ్వు వెదవది పాత రోజుల్లో అసలు అప్పు లేకుండా బ్రతకడం అనేది గ్రేట్. బైబిల్ ప్రకారంగా అప్పు లేకుండా ఇచ్చువాడిగా ఉండటం అనేది. ఇప్పుడు నువ్వు ఎంత బాకీలు తీసుకొని ఎంతమందికి నువ్వు బాకీ ఉన్నావు, క్రమశిక్షణతో ఆ బాకీలు తీరుస్తున్నావు అంటే నీ సిబిల్ స్కోర్ పెరిగిపోతే వాడు ఇంకా బాకీ ఇస్తాడు నీకు, ఇంకా అప్పిస్తాడు నీకు. వాట్ అ ట్రాజడీ దిస్ వరల్డ్ హెస్ బికమ్. ఓకే, నీ సిబిల్ స్కోర్ దేవుని దగ్గర ఉండాలి అంటే అప్పు లేకుండా నువ్వు బ్రతకాలి. ఈ లోకంలో సిబిల్ స్కోర్ అయితే నీకు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ రావాలి, విచ్ ఇస్ వాట్ ఆర్ యువర్ అసెట్స్. ఓకే, ఐ థింక్ ప్రాబ్లీ ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ టైం, బట్ ఐ విల్ జస్ట్ క్లోజ్ హియర్ విత్ అసెట్స్. నంబర్ 1, నీ అసెట్స్ ఏంటి? కుటుంబానికి ఉన్న అసెట్స్ ఏంటి? ఆస్తులేంటి? దాని తర్వాత కుటుంబానికి ఉన్న లయబిలిటీస్, అప్పులేంటి తెలుసుకో ఫస్ట్. ఈ లెక్క పెట్టుకొని పేపర్లో వేసుకోవాలి. జీతం రాగానే దానికి దీనికి ఖర్చు పెట్టేసి, పక్కింటోడి కారు ఉంది కానీ నువ్వు కూడా కొనుక్కొని ఈఎంఐలు కట్టుకొని, పాత అప్పులు కట్టుకోలేక చక్రవడ్డీ వచ్చి గందరగోళాలు అయిపోయి, భార్య సంపాదించిందని అటు వెళ్తుంది, భర్త సంపాదించిన నువ్వేం చేస్తున్నావు ఇంటికి, ఇది ఒక గొడవ బిగిన్ అవుతుంది. దట్స్ బికాజ్ యూఆర్ బ్యాడ్ మేనేజర్ ఆఫ్ ఫైనాన్సెస్. ఎవరు చేయాలి? మొట్టమొదటిగా ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ హ్యాస్ టు డూ, అండ్ అలాంగ్ విత్ ద లేడీ ఆఫ్ ద హౌస్. వాట్ ఆర్ యువర్ రిసోర్సెస్? మూడవది, నీ రిసోర్సెస్ ఏంటి? వనరులే ఉన్నాయి, ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి, ఎక్కడి నుంచి తేగలం, ఎలా తేగలం? వాట్ ఆర్ రిసోర్సెస్? వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ యువర్ స్పెండింగ్? స్టైల్ ఆఫ్ యువర్ స్పెండింగ్, నువ్వు ఖర్చు పెట్టే విధానం ఏంటి? కొంతమంది వెళ్ళాడు షాప్ కంటే డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డ్ అయిపోయే వరకు దాని సంగతి తెలుస్తాడు. ఈవిడ ఆయనతో పాటు వెళ్ళి క్రమబద్ధంగా చేయదు. ఆయన ఉన్నాడు కదా, నేను ఎప్పుడు అడుగుతానా ఇది కావాలా? యూ షుడ్ కట్ ద కోట్ అకార్డింగ్ టు యువర్ సైజ్. మన సైజ్ ప్రకారం కోట్ కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంది కదా అని పెద్ద సైజ్ కట్ చేసుకుంటే నువ్వు వేసుకోలేవు. యూ గాట్ అండర్స్టాండ్ దట్. సో వాట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ యువర్ స్పెండింగ్? ఆర్ యూ ఫోకసింగ్ ఆన్ అడ్రెసింగ్ ద నీడ్స్ ఆర్ యువర్ వాంట్స్? ఇప్పుడు నీ గురి దేనిపైన ఉంది? అవసరతల పైన ఉందా, కోరికల పైన ఉన్నాయా? చాలా ఖర్చు అంతా కోరికలకు వెళుతుంది, అవసరతల మీద ఉండదు. నీ అవసరతలు అడగకుండా దేవుడు తీరుస్తానన్నాడు. అయినా నువ్వు అప్పులో ఉన్నావు, నేను అప్పులో ఉన్నానంటే కారణం ఏంటి? అవసరతలకు మించి కోరికలు వస్తున్నాయి. కోరికలు అదుపులో పెట్టుకోండి. ఓకే, నౌ వాట్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ సేవింగ్? అసలు నీకు సేవింగ్కి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సేవింగ్కి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అసలు సేవింగ్ చేస్తున్నావా? మా అమ్మ నేర్పించింది, వచ్చేగానే నీకు రాగానే 10% దేవుంది, దాంట్లో 5% మళ్ళీ మొత్తంలో గ్రాస్. ఇది గ్రాస్ అని నెట్ అని దిక్కుమాలి క్వశ్చన్లు అడగొద్దు.
గ్రాస్. నీ ఉద్యోగం చేస్తూ నీ జీతం ఏంటంటే ఏం చెప్తావు? నెట్ చెప్తావు, గ్రాస్ చెప్తావు? గ్రాస్. ట్యాక్స్ దేంట్లో కడతావు? నెట్లో కడతావు, గ్రాస్లో కడతావు? గ్రాస్. దశం భాగం దేంట్లో ఇస్తావు? నెట్లో ఇస్తావు. అంటే నీ ఈఎంఐ, ఇంటి ఈఎంఐ, కారు ఈఎంఐ వెళ్ళిపోయి, పెళ్ళికి తీసుకున్న ఈఎంఐలు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత 10,000 జీతకాడికి 2,000 వస్తే 200 తీసుకొచ్చి ఇస్తావు దేవుడికి. అంత గదుగు బతుకట్లయిపోయింది. సో ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ ద గ్రాస్. ఆ గ్రాస్ నుండే ఇది ఫ్యామిలీ కొరకు సేవింగ్ ఫ్రమ్ ద గ్రాస్. ఆ మిగిలిన డబ్బు వాడండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఇది ఫాల్ బ్యాక్ అవడానికి యూ విల్ హ్యావ్ సేవింగ్స్. కుటుంబానికి నీకు ప్లాన్ ఉండాలి. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై మమ్. షీ టాట్ us వాట్ ఆర్ ద ప్లాన్స్ టు మీట్ యువర్ చిల్డ్రన్స్ నీడ్. పిల్లలు పెద్దలు అవుతున్నారు, వాళ్ళ అవసరతలకు ప్రక్కన పెడుతున్నావా లేదా? సాక్రిఫైస్ ఉంటుంది దీంట్లో. వాడి ఫీజులు పెరిగిపోతాయి. గాడిదలకు మనం ఫీజు కట్టినా కానీ వాళ్ళకి దానికి లెక్క ఉండదు. వాడు బడికి వెళ్ళడు, ఫెయిల్ అయిపోతుంటాడు, ఈజీగా తీసుకుంటుంటారు. ఓకే, డబ్బులు వాళ్ళు కాదు కదా ఖర్చు పెట్టేది, మనం ఖర్చు పెడుతున్నాం. అయినా కానీ మనం ప్లాన్ చేయాలి. పిల్లల్ని ఇచ్చేది కదా దేవుడు. వాడి సరిగ్గా లేదని పరేస్తామా? ప్రిపేర్ చేయాలి కదా, సరిదిద్దాలి కదా, సాక్రిఫైస్ ఉంది కదా, క్రషింగ్ ఉంది కదా. ఇదంతా దేనికి? దేవుడు ఒక కుటుంబ వ్యవస్థనుగా తయారు చేశాడు. ఆ కుటుంబం నీకు ఇచ్చాడు, నువ్వు నమ్మకంగా ఉండాలి. సో చిల్డ్రన్ కొరకు నువ్వు ప్లాన్ చేస్తున్నావా? వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ప్లాన్ చేస్తున్నావా? వాట్ ఆర్ ద ప్లాన్స్ ఆఫ్ మీటింగ్ ఎనీ ఎమర్జెన్సీస్, ఎక్సిజెన్సీస్? సో ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఎమర్జెన్సీకి ఏమైనా తీసి పక్కన పెట్టుకున్నావు? నువ్వు విత్తుతున్నావా? ఆర్ యు సోయింగ్? అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దేవుని కొరకు నువ్వు విత్తుతున్నావా? అవసరం ఉన్న వాళ్ళకి ఏమన్నా నువ్వు అందజేస్తున్నావు? సంవత్సరం అంతట్లో ఎవరికైనా బట్టలన్నా కొనిచ్చావా? సంవత్సరం అంతట్లో ఎంతసేపు నాకు లేదంటున్నావు, నీకు ఉన్నది వేసుకుంటున్నావు కదా, ఎవరికైనా చెప్పులన్నా కొనిచ్చావా? I'm just saying, sowing, it should come as a lifestyle. If I'm here today, it is not because I earn more, it is because my sowing brings me a great harvest, more than I can reap. So I am focused on sowing for God and for kingdom and for people in need, and God takes care of my needs and also my wants. నా అవసరతలే కాదు, నా కోరికలు, నాకు చాలా కోరికలు, ఆ కోరికలు ఆయన తీరుస్తాడు. నేను కింద మీద పడి అవి తీర్చుకుంటానికి ప్రయత్నం చేయను. సో నా కోరికలు నా అవసరతలు తీర్చేవాడే నా కోరికలు నేను నియమాలు పాటించినప్పుడు అది జరుగుతుంది. హౌ హ్యాస్ యువర్ సోయింగ్ బీన్? ఆర్ యూ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆర్ యూ ఆనరింగ్ గాడ్? ఆనరింగ్ గాడ్ విత్ యువర్ ఫైనాన్సెస్. నీ డబ్బుతోటి దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తున్నావు, గౌరవిస్తున్నావు. కష్టపడి పని చేసుకొని సంపాదిస్తున్నాను, దేవుడు అనుగ్రహిస్తే వచ్చింది. ఆ డబ్బులు తీసుకెళ్ళి బార్లోనో అక్కడ ఇక్కడ చెత్త దేవుణ్ణి నువ్వు గౌరవించినట్టు కాదు. జాగ్రత్త. చెత్త ఖర్చులు పెడుతుంటే దేవుణ్ణి నువ్వు గౌరవించినట్టు కాదు. జాగ్రత్త. You got to be very careful about it. You need to effectively manage your finances. And that brings us to the last one, which is vision. అసలు నీకు నీ కుటుంబానికి పట్ల ఒక దర్శనం ఉందా? Am I right? దర్శనం. కుటుంబం పట్ల నీకు ఒక దర్శనం ఉందా లేదా? అంటే ఇప్పుడు 5 ఏళ్ళు, 5 years లేకపోతే 10 years ఇక్కడ నుంచి నా కుటుంబం ఎలా ఉండాలని నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ఉండాలని చూస్తున్నావు? సరే, ఇప్పుడున్న పరిస్థితి సరే, 5 ఏళ్ళ తర్వాత నీ కుటుంబం ఎలా ఉండాలి? ఇప్పుడున్నట్టే ఉండకూడదు, ఇంకా ఎత్తైనటువంటి పరిస్థితిలో ఉండాలి. అలా ఉండాలంటే ఇప్పుడు నీ ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఉండాలి. ఈ ఇయర్ ఇది మిగిలితే చేస్తాం, లేకపోతే స్పిల్ ఓవర్ ఉంటే తర్వాత చేస్తాం. సో దానికి మిగిలాలంటే పెద్ద కారు, చిన్న కారు కొనుక్కో, చిన్న స్కూటర్ కొనుక్కో. మేనేజ్ యువర్ ఫైనాన్సెస్. ఇట్స్ ఓకే హ్యాష్ బ్యాక్, ఇట్స్ ఓకే. అందరికి అది ఉందని హడావుడి చేయొద్దు. నువ్వు నీకు ఎంత మటుకులో నువ్వు చేయగలవు అంత మటుకు నువ్వు చేసుకో. బియాండ్ దట్ వెళ్ళొద్దు, కట్టలేక చచ్చిపోతాం మనం, ఇబ్బంది అవుతుంది. నీకు ఒక దర్శనం ఉండాలి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు, అయితే ఈ కుటుంబాన్ని నువ్వు 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఎక్కడ చూడాలి, ఎలా చూడాలన్నా, వాట్ ప్లాన్ డూ యూ హ్యావ్? ఆర్ what do you as a family want to do to make it there? Do you have a plan to make it there?
నీకు దర్శనం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఓకే, యూ నీడ్ టు effectively manage yourself and set your priorities, planning out the future. Otherwise, it is not going to work out at all. Providing the needs is different, but handling crisis situations are different. సో కుటుంబం అంటే ఇంత ఉంటుంది వ్యవస్థ. ఊరికే ఏదో పెళ్లి చేసుకున్నాం అయిపోయింది, వీ వర్ ఇన్ లవ్, యాక్చువల్లీ వీ వెంట్ టు షిమ్లా, మనాలి, అవన్నీ బాగానే ఉన్నాయి. దాని తర్వాత ప్రారంభం అవుద్ది. అండ్ షీ వెంట్ టు సిమ్లా అలోన్ అని, ఐ వెంట్ టు మనాలి అలోన్, షీ వెంట్ టు ఊటీ, ఐ వెంట్ టు మనాలి అలోన్, మై చిల్డ్రన్ వెంట్ టు న్యూయార్క్ అలోన్. ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఫీలింగ్స్ మీద బేస్ చేసి కాదు, యూ షుడ్ బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తు నీ కుటుంబానికి పునాది అయితే నీ కుటుంబం దేశానికి పునాది అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And then we will continue this message later on. It's a pretty long message, but these are the fundamentals. Please keep them in mind. You might be stressed out with the family, so I will start with the stressing points where you get stressed out. Next week నేను స్ట్రెస్ అయిపోయే పాయింట్స్ చెప్తాను. ఫండమెంటల్సే. ఐ విల్ కంటిన్యూ ఫండమెంటల్స్ దే. అంత ఈజీగా సులభంగా చెప్పేసేది కాదు ఇది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ టీచింగ్. దట్స్ వై ఐమ్ యూజింగ్ అ బ్లాక్ బోర్డ్. ఓకే, ఐ బిలీవ్ యూ గాట్ సంథింగ్. అండ్ మేబీ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ సమ్, బికాజ్ అమ్మా నేను కష్టపడాలా ఇప్పుడు కుటుంబం కొరకు చేయాలి. ఇంటెన్షన్ లేకపోతే సరి అయిన మంచి కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. నీకు ఇంటెన్షన్ ఉండాలి. కుటుంబాన్ని సరిగ్గా కట్టుకుంటాను అనే ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఇంటెన్షన్ లేకుండా ఇది జరగదు. సో ఇంటెన్షనల్గా ఒక దర్శనం కలిగి, ఒక ప్రణాళిక కలిగి, యూ షుడ్ హ్యావ్ అ విజన్ అండ్ అ ప్లాన్ అండ్ స్టాప్ యువర్ స్టూపిడ్ ఎక్స్పెండిచర్ అండ్ గెట్ టు సమ్ కన్స్ట్రక్టివ్ ఎక్స్పెండిచర్. You know what? Basically, it is something that you resolve in your mind to do. నీ మైండ్లో ఒక ఆలోచన, నేను, మా కుటుంబం, పిల్లలు మీరు వింటున్నారు, కుటుంబం అంతా కలిసి మమ్మీ డాడీ చేసేది కాదు, కుటుంబం అంతా కలిసి చేయాలి. అసలు యాక్చువల్ పనోళ్ళతో పని ఉండదు. కుటుంబంలో మీరు నలుగురు ఉన్నారంటే ఇంత నలుగురికి కావాల్సిందా మళ్ళీ ఇంకొకడు బయట నుంచి వచ్చి మనకు చేయటం ఏంటి? నువ్వు చేసుకోలేవు అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ చేసుకోక, లేకపోతే టైం మేనేజ్మెంట్ ఉంటే ప్రొద్దున లేచి ఆఫీస్కి వెళ్ళే ముందు కొంచెం ఊడి చేయొచ్చు, తుడి చేయొచ్చు. దిస్ ఈజ్ పాసిబుల్. ముందుకి రోజులు అలానే ఉండబోతున్నాయి. కుటుంబ వ్యవస్థని మనం సరిగ్గా కట్టుకోకపోతే, పిల్లల్ని మనం ప్రిపేర్ చేయాలి అనేటటువంటిది పెంచాలి కాదు, ప్రిపేర్ చేయాలి అనే ఆలోచన కానీ మనం లేకపోతే వీ విల్ బి డిస్ట్రాయింగ్ అవర్ ఫ్యామిలీ. పిల్లల చిత్తంలోకి జోక్యం చేసుకోకూడదు, షేప్ చేయాలి. వాళ్ళని నడిపించడం రాకపోతే, డెసిషన్స్ వాళ్ళ కొరకు మనం తీసుకుంటాం రాకపోతే, వాళ్ళు డిసైడ్ చేసుకునేటట్టుగా దేర్ ఆర్ కెరీర్ కౌన్సిలర్స్, దేర్ ఆర్ పీపుల్, యూ లీడ్ దెమ్ టు దాట్. నీ ఎక్స్పీరియన్స్ సరిపోకపోతే నువ్వు పుట్ దెమ్ అక్రాస్ టు పీపుల్ హూ కెన్ అడ్వైజ్ దెమ్. డోంట్ డిస్ట్రాయ్ ద ఫ్యామిలీ, బిల్డ్ ఇట్ ఇంటెన్షనలీ. ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభా నీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ ఉదయకాలంలో కుటుంబ వ్యవస్థ, కుటుంబ విషయాలు మేము పంచుకున్నాం, ధ్యానించుకున్నాం. నీ వాక్యంలో ఎంత స్పష్టత ఉంది. భార్య భర్త ఎలాగుండాలి, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, లోబడుతూ, పిల్లలు గౌరవించుకుంటూ, పిల్లల పట్ల తండ్రి తల్లి, ఇవన్నీ స్పష్టత మేము చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. అసలు నియమాలు ఏంటో మేము చూసుకున్నాం, కీవర్డ్స్ కొన్ని చూసుకున్నాం. మేము ప్రతి కుటుంబానికి ఉద్దేశం, ఒక విజన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, పర్పస్ ఉండాలి. దీన్ని బట్టి కుటుంబాన్ని నడిపించి ఇంటెన్షనల్గా చేయాలి. మరొకసారి బిడ్డలు దీన్ని మళ్ళీ ఈ మెసేజ్ని విని సరిదిద్దుకునే ఏరియాస్లో సరిదిద్దబడిన వారే నూతన నిర్ణయాలు తీసుకుని కుటుంబంగా వీ వాంట్ టు మేక్ దిస్ ఫ్యామిలీ వర్క్. వీ వాంట్ టు బీ లైక్ బెటర్ దెన్ ది అదర్స్. ఎస్, that is possible. Not all are abled. Some people are really not able to do certain things. Not all are equally abled. అందరూ సమాన సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండరు. సో అందరికీ ఒకటే త్రాసు పెట్టకూడదు. Keeping that in mind, I want you to pray about it together as a family. Are you praying as a family?
కమిట్మెంట్ టు ఈచ్ అదర్, కమిట్మెంట్ టు గాడ్. సో ఈ దినం నుండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకుంటూ కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా చేస్తూ ఉంటే మీరు మీ కుటుంబాలు కట్టబడటానికి, తిరిగి పునర్నిర్మించబడటానికి మీరు పునాది వేసిన వాళ్ళు అవుతారు. ప్రార్థనతో, కమిట్మెంట్తో, ప్రేమతో. దేవుడు ఈ వారంలో మీ కుటుంబాల్లో అద్భుతాలు, మా కుటుంబాల్లో అద్భుతాలు చేయను కాక. ఇది విని మనం అందరం ఇంప్లిమెంట్ చేసుకొని ఇంటెన్షనల్గా మనం ఒక కుటుంబంగా మనల్ని మనం దేవునికి ఇష్టకరమైనటువంటి కుటుంబంగా, నంబర్ 1 కుటుంబంగా కట్టుకోవాలి అని అందరు కలిసి చేయి కలిపి మన భావోద్రేకాలు ప్రక్కన పెట్టి మన చేయి కలిపి ప్రవర్తించే మనుషులంగా ఈ కుటుంబాన్ని కట్టుకున్నాం, మన దేశాన్ని కట్టుకున్నాం. దేవుడు మిమ్మల్ని మిండిగా దీవించను గాక. ప్రభా, ఈ సమయం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేమందరము కలిసి నీ వాక్యం ధ్యానించుకున్నాం. ఈ గొప్ప తరుణం నీవు ఇచ్చినాం. ఇక మీదట నీకు ఇష్టకరమైన కుటుంబం మేమందరం జీవించి భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హే బిగ్ గాడ్ బ్లెస్ యూ. మీతో వాక్యం పంచుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఇది నవ్వుతూ ఒక టీచింగ్గా ఇచ్చాను నేను. There was joy in that. I was happy bringing this to you. I sincerely believe that you will rebuild your families powerfully for the Lord. Right. Don't forget to click on this, like it, subscribe, share it. Click on for notifications. God bless you. A big God bless you from Shama Ministries International and the Gateway Shama Church. Bye-bye.